జాబ్స్ లక్షల జాబ్స్ ఉన్నాయి మీరు సరిగ్గా అవగాహన చేసుకున్నట్లయితే. ఆర్టీసీ కండక్టర్కి 10th క్లాస్ మార్క్స్ చూసే మీకు జాబ్. ఇంటర్మీడియట్ తోటి వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ అనేది ఈ రోజు ఇంటర్మీడియట్ జాబే. జస్ట్ డిగ్రీ పూర్తయ్యేలోగానే మీరు జాబ్ కొట్టడానికి సిద్ధపడాలి. డిగ్రీ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. ఇదే జాబ్స్ ని ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటాం. ఇదే కాక ఇంకా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీ టీఎస్పీఎస్సీ అంటాం, ఏపీపీఎస్సీ, తర్వాత డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. జాబ్ అంటే కేవలం శాలరీ మాత్రమే కాదు, పెద్ద గౌరవం. గ్రూప్ 4 అనేది ఇక కింద జాబ్స్. మెజారిటీ ఆఫ్ ది రిక్రూట్మెంట్ జరిగేది టీచర్స్కి సంబంధించింది, పోలీసుకు సంబంధించి. అదేంటంటే లైబ్రరీరియన్స్ అంటాం. లైబ్రరీరియన్స్, ఏఈలు, డిఈలు ఇవన్నీ మనం చూస్తాం, ఉద్యోగులుగా చూస్తాం. బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలని ఒక బ్రాడ్ కాన్సెప్ట్తో ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో అవగాహన లేక చాలామంది చదువులు పూర్తయిన తర్వాత అన్ఎంప్లాయీస్గా మిగిలిపోతూ ఉన్నారు. సో అలా ఉండకుండా మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మీ అందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్లో మీరు జాబ్స్ చేసుకునే అవకాశం ఉంది. జాబ్స్ లక్షల జాబ్స్ ఉన్నాయి మీరు సరిగ్గా అవగాహన చేసుకున్నట్లయితే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్స్ కొన్ని వందల వేలు ఉన్నాయి. ఇది అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. వీటి గురించి తెలియని వాళ్ళు ఉత్తగానే మిగిలిపోతున్నారు. జాబ్స్ చూసినట్లయితే ఒక పక్క ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, మరొక పక్క గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఏ జాబ్ అయినా చేయొచ్చు, కానీ అందరి ప్రిఫరెన్స్ కూడా జనరల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్కే ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. వన్స్ నీకు జాబ్ వచ్చిందంటే నీకు ఆ 61 years పూర్తయ్యే వరకు కూడా నువ్వు జాబ్లో కొనసాగుతావు. నీ పైన ఏ రకమైనటువంటి క్రిమినల్ కేసులు లేనట్లయితే ఆ జాబ్ నువ్వు కంటిన్యూ చేస్తావు. అదేవిధంగా శాలరీ కూడా బాగా ఉంటుంది, తర్వాత ప్రెషర్ తక్కువగా ఉంటుంది, ఫ్యామిలీ టైం ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్ కూడా కొన్ని మంచి శాలరీ వచ్చే ఉంటాయి, కానీ ఏదైనా జాబ్ సెక్యూరిటీ తక్కువ, ఎప్పుడు పోతుందో చెప్పలేము. కాబట్టి 2 రకాల జాబ్స్ని మీరు చూసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చుకోవాలి. లేదా సాఫ్ట్వేర్ సైడ్ మొదలైన పోయేవాళ్ళు అటు ప్రైవేట్ సెక్టర్లోనే ఉంటుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు ముందుగా మనం 10th క్లాస్ నుండే అసలు ఏ జాబ్స్ ఉంటున్నాయి మనకు. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పటి నుంచో ప్లానింగ్ చేసుకోండి. తప్పనిసరిగా మిగతా వాళ్ళకంటే మీరు ముందుంటారు. మార్క్స్ ఆధారంగా జాబ్ ఇచ్చేటువంటి ఏమీ 99% లేవు. ఒకే ఒకటి ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా లేదా మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఆధారంగా ఒక జాబ్ అయితే ఉంది, గవర్నమెంట్ జాబ్. అది కూడా ఆర్టీసీ బస్ కండక్టర్స్ అంటారు చూసారా, అవి 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే చూస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్ లాగా చేసేవి, లేకపోతే అటెండర్ కేటగిరీలో బాగా లోయర్ కేటగిరీ లో చేసే జాబ్స్ అయితే ఉన్నాయి. ఆర్టీసీ కండక్టర్ ఒకటైతే కనిపిస్తుంది, మీరు ఎప్పుడైనా పడితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్టీసీ కండక్టర్కి 10th క్లాస్ మార్క్స్ చూసే మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 10th క్లాస్లో బాగా 590s 570s లేదా 10 GPS వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి. రిజర్వేషన్ ఆధారంగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా అయితే ఆర్టీసీ కండక్టర్ మరి మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఇక్కడ కూడా తెలుసుకుంటే మరి ఆర్టీసీ కండక్టర్కి 10th క్లాస్ మార్క్స్ సరిపోతాయి. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఇంటర్మీడియట్ తోటి వచ్చే జాబ్స్ కూడా ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ అనేది ఈ రోజు ఇంటర్మీడియట్ జాబే. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇంకా తర్వాత క్లరికల్ పోస్టులకు సంబంధించిన వాటికి కూడా కొన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది. పర్టికులర్గా అందరికీ తెలిసినటువంటి జాబ్ ఇంటర్మీడియట్ తోటి వెళ్ళేటువంటి జాబ్స్ ఎలిజిబిలిటీ ఏంది అంటే పోలీస్ కానిస్టేబుల్. దీనికి మార్క్స్ తోటి ఏం పని లేదు, మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాల్సిందే. ఫిజికల్ టెస్టులు ఉంటాయి, రిటర్న్ టెస్ట్ 2 ఉంటుంది. బట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. అంటే మీరు నేను ఏమంటానంటే చదువుకునే దశ నుండే మీరు జాబ్ కోసం ప్రయత్నం చేయడం అనేది టార్గెట్గా పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఎప్పుడు 10-25 years వచ్చినాక జాబ్ కోసం ట్రై చేయటం శరీరం సహకరించదు, పరిస్థితులు సహకరించవు, రకరకాల ఒత్తిళ్ళు ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పటి నుంచే మనం జాబ్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. సో నేనేం చెప్తున్నానంటే మీరు చదువుకునే వయసు నుండే జాబ్ ఏది తెచ్చుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తా. కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏ జాబ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్స్లో ఏ జాబ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఏ ఉన్నాయి, ఎన్ని వందల వేల జాబ్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయో నేను చెప్తాను. ఇప్పుడు వీడియో చూస్తూ ఉండండి. ఇంటర్మీడియట్ నుంచి కానీ 10th నుంచి కానీ డిగ్రీ బీటెక్ ఏ చదివేటప్పుడైనా మీరు జాబ్ తెచ్చుకోవడం కోసం ఒక ప్లాన్ పెట్టుకోండి. పర్టికులర్ జాబ్ని సెలెక్ట్ చేసుకోండి. దానికోసం రోజు మీరు మోడల్ పేపర్, ఆ జాబ్కి ఎటువంటి మోడల్ పేపర్ ఉంది, ఎలా సెలెక్షన్ జరుగుతుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది మైండ్లో పెట్టుకొని రోజు మీరు ప్రిపేర్ అవ్వటం మాత్రం ఎంతో కొంత దానికోసం ప్రిపేర్ అవ్వటం మొదలు పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీకు ఈ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్, డిగ్రీలో వచ్చిన మార్క్స్ దేనికి పనికిరావు అంటే నిరుత్సాహపరచడం కాదు, మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తే ఇక్కడికి వెళ్ళినప్పుడు బ్రైట్ స్టూడెంట్ అని తెలియజేస్తుంది. నాలెడ్జ్ అనేది కూడా మార్క్స్ని తెలియజేస్తుంది. మీకు ఎంత నాలెడ్జ్ ఉందన్నది మీ మార్క్స్ తెలియజేస్తాయి, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. కాకపోతే
జాబ్ తెచ్చుకోవడానికి ఈ మార్క్స్ పనికిరావు అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఉత్తగా చూస్తారు, అంతే, ఉత్తగా సినిమాల్లో చూసినట్టు చూస్తారు, ఇట్లా చూస్తారు, కానీ దానివల్ల ఏం లేదు. ఖచ్చితంగా ఆ రోజు ఇంటర్వ్యూ వలన నువ్వు చేసేటువంటి పర్ఫార్మెన్స్ వలన నీకు జాబ్ వస్తుంది తప్పితే సినిమాల్లో అయితే ఇట్లా సర్టిఫికేట్ చూసి యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు. రియల్ లైఫ్లో అట్లా జరగదు, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మార్క్స్ తక్కువ వచ్చినాయో మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది విషయం. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలంటే లేకపోతే ప్రైవేట్ జాబ్స్ తెచ్చుకోవాలంటే ఏదో క్వాలిఫికేషన్స్ ఉండాలనుకుంటారు. విద్యా అర్హతలు అంతేం లేదు. 99% జాబ్స్కి డిగ్రీయే క్వాలిఫికేషన్. డిగ్రీ అంటే తెలుసు కదా, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత చదివేటువంటి 3 years కోర్సు కావచ్చు లేదా 4 years. బీటెక్ కూడా డిగ్రీ కిందనే ట్రీట్ చేయబడుతుంది. చాలామంది మీరు బీటెక్లు చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తాను అందుకే. తర్వాత లేదా BA, BCom, BSc, BBA లేదా BCA మొదలైనటువంటి డిగ్రీ కోర్సెస్ అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులే. అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులే, ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, మీరు అన్నిటికీ అర్హత సాధించినట్లయితే జస్ట్ డిగ్రీ మార్క్స్ తోటి, ఈ విషయం మీకు అవగాహన ఉండాలి. ఓకే, డిగ్రీ పూర్తయింది. డిగ్రీ పూర్తయ్యేలోగానే మీరు జాబ్ కొట్టడానికి సిద్ధపడాలి. డిగ్రీ పూర్తయిందంటే మీరు జాబ్ కొట్టడానికి సిద్ధపడేటట్టుగానే ఉండాలి. అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టడం కాదు, డిగ్రీ పూర్తయ్యే నాటికి నువ్వు రెడీ అయ్యి ఉండాలి. నేనైతే ఏం చెప్తానంటే నేను చదువుకునే వయసులో నాకు అవగాహన లేకపోవడం వల్ల చాలా జాబ్స్ మిస్ అయ్యాను. బట్ ఎనీవే నేను కూడా గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను నా శక్తి మేరకు, ఓకేనా? అది పక్కన పెడదాం. అయితే డిగ్రీ ఈ అవగాహన మీకు స్టార్టింగ్ నుంచే ఉన్నట్లయితే ఈ చదువుతో పాటుగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనేది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు డిగ్రీయే మ్యాక్సిమం అన్ని రకాల జాబ్స్కి ఎలిజిబుల్ అన్నాం కదా. ఈ డిగ్రీతోటే ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ మన భారతదేశంలో 2 రకాల ప్రభుత్వాలు నడుస్తాయి, మీకు తెలిసిందే. ఒకటి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాలు పనిచేయాలంటే వీటికి ఉద్యోగులు కావాలి. ఉద్యోగుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ నడుస్తుంటాయి, మీకు తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎంప్లాయీస్ ద్వారానే ఏం చేసినా ఉద్యోగులే, నిర్వహించేది మొత్తం కూడా ఉద్యోగులే. కాబట్టి ఇవి నిర్వహణ చేయాలంటే లక్షల మంది ఉద్యోగులు కావాలి, లక్షల మంది, ఓకేనా? ఇప్పుడు ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి జాబ్స్ని ఇస్తుందో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో అసలు జాబ్ రిక్రూట్మెంట్ మెజారిటీ జాబ్స్ని రిక్రూట్ చేసేటువంటిది, పెద్ద పోస్టులను రిక్రూట్ చేసేది యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. ఇదే అన్ని రకాల 90% ఆఫ్ ది జాబ్స్, మెజారిటీ ఆఫ్ ది జాబ్స్, ఉన్నతమైనటువంటి పొజిషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఉన్నతమైనటువంటి జాబ్స్ నిర్వహించేటువంటి సంస్థ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం. వీళ్ళు అన్ని రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెడతారు, జాబ్ కాంపిటీషన్స్కి. సో ముఖ్యంగా మీరు చూసినట్లయితే మెజారిటీ పెద్ద జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించాయి. మీరు అందరూ అంటూ ఉంటారు IAS, IPS, IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్, తర్వాత IFS ఇండియన్ ఫారిన్ సర్వీస్, IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, కలెక్టర్స్, IPS ఇండియన్ పోలీస్ సర్వీస్, తెలుసు కదా. IPS మనకి జిల్లాల్లో ఎస్పీలు పనిచేస్తారు. వీళ్ళందరినీ కూడా ఇవి గ్రూప్ 1 కేటగిరీగా ఉంటాయి. మీరు IAS కలెక్టర్ కావాలంటే ఏదో విద్యార్హత అవసరం లేదు, లేకపోతే SP కావాలన్నా ఏది లేదు, లేకపోతే IRSలో సెలెక్ట్ కావాలన్నా లేదా IFSలో సెలెక్ట్ కావాలన్నా ఇటువంటి కేటగిరీస్ గ్రూప్ 1 కేటగిరీస్ అంటే వీటిని సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ 1 కేటగిరీస్, గ్రూప్ 2 కేటగిరీస్ అని ఉంటాయి వాళ్ళు నిర్వహించే వాటికి. వీటన్నిటికీ జస్ట్ డిగ్రీని మాత్రమే క్వాలిఫికేషన్. మీకు చాలామందికి కలెక్టర్ కావాలనో, లేకపోతే IPSకి సెలెక్ట్ కావాలనో, IRSకి సెలెక్ట్ కావాలనో, IFSకి సెలెక్ట్ కావాలనుకుంటే జస్ట్ డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన ప్రిపరేషన్ మొదలు పెడతారు. ఈ డిగ్రీ 3 years మొత్తం వేస్ట్ చేస్తారు, ఏదో ఆ బుక్స్ చదువుకుంటూ బాతాకాన చేస్తూ. నేనేమంటానంటే మీరు 10th క్లాస్ నుండే ఇప్పుడు గ్రూప్ 1కి సెలెక్షన్ ఎలా జరుగుతుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటుంది, ఇంటర్వ్యూ, ఈ 3 దశల్లో సెలెక్షన్ జరుగుతూ ఉంటుంది. వీటికి అవగాహన పెంచుకోవటం అంటే నువ్వు దీనికి ఇప్పటి నుంచో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అంటలే, అవగాహన పెంచుకో. సెలెక్షన్ విధానం ఎట్లుంటుంది, మోడల్ పేపర్లు ఎలా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళకి లేనటువంటి విషయం, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. జనరల్ నాలెడ్జ్ ఏ జాబ్కైనా మీరు సెలెక్ట్ కావాలంటే జనరల్ నాలెడ్జ్ పైన చాలా ఒక పేపరే ఉండబోతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, దీనికి మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుంది, గడిచిన చరిత్ర ఏంటి, మన చుట్టూ ఉన్న
ప్రపంచం ఎలా నడుస్తుంది, ఇదే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. సో ఇవి పేపర్స్ చదవటం ద్వారా లేదా బుక్స్ చదవటం ద్వారా, జీకేకి సంబంధించిన బుక్స్ చదవటం ద్వారా నేర్చుకోండి. ఇవి కంపల్సరిగా మీకు వీలైన టైంలో వాటిని ఒక బుక్ కొనుక్కొని ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రిపరేషన్ అంటే రాత్రి తెల్లవారులు చదవాల్సిన పనిలే, ఎందుకంటే మనం ప్రాపర్ ప్లానింగ్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ జాబ్ కొట్టడమే మన లక్ష్యం. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్లో మనం వెళ్తూ ఉంటాం. సో ఇవి ప్రిపేర్ అవుతూ ఉండండి, తప్పనిసరిగా మీకు అవగాహన పెరుగుతుంది. చెప్పాను కదా, ఇప్పుడు గ్రూప్ 1 కేటగిరీలో మీరు రాశారు, ఒకవేళ దాంట్లో కూడా సెలెక్ట్ కానట్లయితే కొందరికి ఇంకా గ్రూప్ 2, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ర్యాంకులు ఉంటాయి, మీరు పేపర్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చాలామంది స్టూడెంట్స్కి నిన్న మొన్న కూడా ఈ మధ్య పేపర్లో వచ్చింది, మన ఊరు నుంచి, మహబూబ్ నగర్ నుంచి, లేకపోతే ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, విజయవాడ నుంచి, తూర్పుగోదావరి నుంచి, ఇట్లా గ్రూప్ IASకు సెలెక్ట్ అయ్యారు మొదటి ప్రయత్నంలోనే, రెండో ప్రయత్నంలోనే అని చెప్తుంటారు. వీళ్ళందరూ క్వాలిఫికేషన్ ఏం చదువు, మామూలు జస్ట్ HEC చదివిన వాళ్ళు ఉన్నారు, CEC చదివిన వాళ్ళు, BIPC, MPC, వీళ్ళందరూ డిగ్రీలు పూర్తి చేసుకొని జస్ట్ మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మామూలు మీకు కాదు కదా, IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కలెక్టర్ అంటే తెలుసు కదా, ఒక జిల్లాకే బాస్. దీని క్వాలిఫికేషన్ డిగ్రీ, కానీ ఇది చాలా మందికి తెలియదు. దీనికి ప్లానింగ్ ఉండదు, ఇది చాలా కష్టం అనుకుంటారు. అసలు దీనికి ఎలా సెలెక్షన్ చేస్తారో కూడా ఇక్కడ చూసేవాళ్ళకి 99% మందికి తెలియదు. అసలు IAS అంటే కలెక్టర్ ఉంటాడని తెలుసు, కానీ అదేదో చాలా కష్టం అనుకుంటారు. కష్టంగానే కాదు, తప్పనిసరిగా ప్లానింగ్ ఉంటే మీరు 10th ఇంటర్ చదువుకునేటప్పుడే ప్లానింగ్ పెట్టుకోండి, ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సెలెక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. IAS కాకపోతే IPS వస్తుంది, IRS, IFS ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని గ్రూప్ 2 కింద, అందులో సెంట్రల్ గవర్నమెంట్ UPSC నిర్వహించిన వాళ్ళని గ్రూప్ 2 కింద యూనియన్ టెరిటరీస్ అని ఉన్నాయి, కేంద్ర పాలిత ప్రాంతాలు. సో అక్కడ పరిపాలన చేసుకోవడం కోసం అక్కడ అవసరమైనటువంటి ఉద్యోగాలను కూడా గ్రూప్ 2 కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి UPSC ద్వారా సెలెక్షన్ చేయబడితే వీటన్నిటికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ మాత్రమే. ఇంకా మీరు చూస్తే అక్కడ SSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఇది కూడా కొన్ని వేల నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ టెక్నికల్ అంటే పై కేటగిరీ పోస్టులు మొత్తం, ఉన్నతమైనటువంటి జాబ్స్ మొత్తం కూడా UPSC వాళ్ళు నిర్వహిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైనటువంటి ఉద్యోగులు తక్కువ కేటగిరీలో ఇంకా వేరే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటారు, అంటే గెజిటెడ్ కాకుండా ఉంటాయి కొన్ని, లేదా నాన్ టెక్నికల్ కానటువంటి సాధారణమైన పోస్టులు. వీటిలో కొన్నిటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కొన్నిటికి ఇంటర్మీడియట్ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా SSC వాళ్ళు, స్టాఫ్, SSC అంటే 10th క్లాస్ కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. వీళ్ళు మిగతా ఉద్యోగాలు నిర్వహిస్తారు. టాప్ కేటగిరీ ఏమో UPSC నిర్వహిస్తుంది, మిగతా జాబ్స్ని మొత్తాన్ని ఈ SSC అనే సంస్థ నిర్వహిస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా మీకు తెలియని రైల్వేలు ఉన్నాయి. భారతదేశంలో ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద సంస్థ రైల్వేలు. కొన్ని వేల ఉద్యోగులు ఉన్నారు, కొన్ని వేలు. ఇందులో టాప్ కేటగిరీస్ నుంచి గ్యాంగ్ మ్యాన్ల వరకు పనులు చేస్తూ ఉంటారు. రైల్వేలో పనిచేసే వాళ్ళకి అత్యంత పెద్ద శాలరీస్ వస్తాయి. మీరు చూసినట్లయితే హెవీ శాలరీస్ ఉంటాయి, చాలా ప్రయోజనాలు ఉంటాయి, వాళ్ళకి అనేక రకాలైనటువంటి అలవెన్సులు ఉంటాయి. దీంట్లో కూడా రైల్వేలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాగా రకరకాల కేటగిరీస్లో ఉంటాయి. 10th క్లాస్ నుంచి గ్యాంగ్ మెన్ లాంటి పనిచేసే వాళ్ళకి 10th క్లాస్ జాబ్ క్వాలిఫికేషన్ తోడు కూడా ఉంటాయి. గ్యాంగ్ మెన్ అంటే రైలు పట్టాల దగ్గర కనుక పనిచేస్తుంటారు చూసారా వాళ్ళు. ఆ తర్వాత టికెట్ కలెక్టర్లు, TCలు, తర్వాత అందుట్లో కూడా టెక్నికల్ పోస్టులు ఉంటాయి, ఇంజనీరింగ్ కేటగిరీ పోస్టులు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి జాబ్స్ని RRB, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటాం. ఈ RRB వాళ్ళు రైల్వేలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్ని నిర్వహిస్తారు. సో కొన్ని వందల వేల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడుతూనే ఉంటుంది. వీటికి కూడా మామూలుగా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ తోటి ఉండే ఉంటాయి, టెక్నికల్ సైడ్ అయితే కొన్ని అయితే మామూలుగా 10th క్లాస్, కొన్ని ఇంటర్మీడియట్, కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి నాన్ టెక్నికల్ పోస్టులు అన్ని. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు చెప్పాను కదా, RRB వాళ్ళు నిర్వహిస్తారు. కొన్ని వందల వేల పోస్టులు ఉన్నాయి రైల్వేల్లో, అవి కేంద్రం చేత నిర్వహించబడేది రైల్వేలు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా రైల్వేలు ఉన్నాయి, రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతి ఊర్లో కూడా రైల్వే స్టేషన్ ఉంది. వీటన్నిటికీ ట్రైన్లు నడిపేవాళ్ళు, దీనికి సంబంధించినటువంటి నిర్వహణ మొత్తం కూడా RRB వాళ్ళు చూసుకుంటారు. ఇదే కాక ఇంకా NDA, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఆర్మీకి సంబంధించి, ఆర్మీ కూడా మీకు ఆర్మీలో పనిచేయాలనేది ఉంటుంది. ఆర్మీలో కూడా రకరకాల జవాన్ దగ్గర నుంచి మొదలు పెడితే పై కేటగిరీ వరకు, అంటే ఎంత మంది సైన్యం ఉంటుందో తెలుసా. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు NDA అంటూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇంటర్మీడియట్ కాడ నుంచి మనకు ఇంటర్మీడియట్ పూర్తవగానే NDAలోకి వెళ్ళే వాళ్ళు ఇదంతా ఉన్నాయి. రకరకాల కాలేజెస్ కూడా ఉన్నాయి. లేదా మామూలుగా ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా మనం సోల్జర్స్గా సెలెక్ట్ కావచ్చు, లేదా పైన ఉన్నటువంటి కమాండర్స్, వీటన్నిటికీ రకరకాలైనటువంటి సెలెక్షన్స్. ఇంటర్మీడియట్ 10th నుంచి మొదలు పెడితే
డిగ్రీ తోటి వీటికి కూడా ఉన్నాయి. తెలుసుకోండి, రైల్వేస్లోకి వెళ్ళొచ్చు, లేదా ఎన్డీఏలోకి వెళ్ళొచ్చు, అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా సైన్యంలో జాయిన్ అవ్వచ్చు, లేదా ఎస్ఎస్సి ద్వారా చాలా కొన్ని వేల ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అదేవిధంగా యూపీఎస్సీ అయితే దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలను నిర్వహించేటువంటి సంస్థ అది యూపీఎస్సీ. సో ఈ వీటి ద్వారా మెజారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మీరు వెళ్ళొచ్చు. వీటన్నిటికీ క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకే. మీరు ఏదైతే కావాలనుకుంటారో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూపీఎస్సీ జాబ్స్ ఏమేమి ఉన్నాయి, లేదా ఎస్ఎస్సి జాబ్స్ ఏమున్నాయి, వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆర్ఆర్బీ ద్వారా రైల్వేస్లో ఏ రకాలైన జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక వీడియోలో నేను ఆయన పెట్టలేను, బట్ మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఆర్ఆర్బీ ద్వారా మనం ఎన్ని రకాలైనటువంటి రైల్వే ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వచ్చు, లేదా ఎన్డీఏ ద్వారా ఆర్మీలోకి ఎలా జాయిన్ అవ్వాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, సెలెక్షన్ ఎలా, ఇదంతా మీరు తెలుసుకోండి. అంటే మీకు ఏం చెప్తున్నానంటే కొన్ని లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన కోసం ఉన్నాయి, మీరు తెలుసుకోండి. జాబ్స్ అవకాశాలు లేవు అనుకోవద్దు. ప్రతి సంవత్సరం ఇవి రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. పేపర్లో ఎక్కడో ఒక మూల చిన్న నోటిఫికేషన్ ఇస్తాడు, తెలిసిన వాళ్ళు అప్లై చేస్తారు, మిగతా వాళ్ళు సప్పుడు కాకుండా ఉంటారు. అసలు చాలా మంది చదువుకునేది ఎందుకు చదువుకుంటున్నారో కూడా తెలియదు, క్లాస్ పూర్తయితే కానీ ఉద్యోగాలు ఏమి రావు. ఇక ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళని ఎన్ని రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో యూపీఎస్సీ అన్నాం, స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి మనకి తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది జాబ్స్, ముఖ్యమైనటువంటి జాబ్స్ మొత్తం కూడా ఇక్కడ కూడా టీఎస్పిఎస్సి అంటాం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అక్కడ చూస్తే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ఏపీపీఎస్సి వాళ్ళు, తెలంగాణలో టీఎస్పిఎస్సి వాళ్ళు ముఖ్యమైనటువంటి జాబ్స్ అన్నిటిని రిక్రూట్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏమో టీఎస్పిఎస్సి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీపీఎస్సి. ఈ రెండు సంస్థలు అక్కడ యూపీఎస్సి లాగా, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో యూపీఎస్సి అని చెప్పాను కదా, ఇక్కడేమో టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి వాళ్ళు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించే వాటిలో కూడా ముఖ్యమైన జాబ్స్ కోసం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఉంటాయి. వీటిలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇందాక మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 చెప్పాను చూసారా, ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రాలో కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీస్ అయితే ఉంటాయి. గ్రూప్ 1 కేటగిరీలో చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ జాబ్స్ అనే ఉన్నాయి. ఇది గ్రూప్ 1. తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్ర స్టేట్ కానీ డిప్యూటీ కలెక్టర్స్ అంటారు, కలెక్టర్ కింద పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ ఉంటారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 కేటగిరీలోకి వస్తారు. ఇవి కూడా వీటన్నిటికీ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ డిగ్రీ మాత్రమే. వీటిపైన అవగాహన పెంచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ, ఇవన్నీ మామూలుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పిఆర్బి వేరే ఉంటుంది. కానీ డిఎస్పీ పై కేటగిరీ మాత్రం, డిఎస్పీ దగ్గర నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం ఈ గ్రూప్ 1 తెలంగాణ స్టేటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి గ్రూప్ 1 కేటగిరీలో వస్తారు ఈ డిఎస్పీ అన్నవాళ్ళు. లేదా రిజిస్ట్రార్స్, మంచి ఇన్కమ్, మంచి శాలరీ, పెద్ద శాలరీస్ వస్తాయి, ఉన్నతమైనటువంటి దశ ఉంటుంది. మీరు ఎంతసేపటికి కిందనే ఆలోచించొద్దు, పైకి ఆలోచించండి. ఎంతసేపటికి మనకేం రాదు అనుకోవటం కాదు, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీకు పెద్ద పెద్ద జాబ్స్ ఉన్నాయి. అసలు జాబ్ అంటే మీరు ఏమనుకోవాలి, జాబ్ అంటే కేవలం శాలరీ మాత్రమే కాదు, పెద్ద గౌరవం. అది సమాజం మనకి ఇచ్చేటువంటి గౌరవం. నీకు ఒక డబ్బుతోటి మాత్రమే గౌరవం రాదు, నీకున్నటువంటి హోదాతోటి కూడా మనిషికి గౌరవం అనేది లభిస్తుంది. నువ్వు చేసేటువంటి పనిని బట్టి గౌరవం ఉంటుంది. ఇవన్నీ మనం అవునన్నా కాదన్నా ఇవి నిజాలు. కాబట్టి మీరు ఊహించగలగాలి కానీ ఇటువంటి జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2 కేటగిరీలో చూస్తే మళ్ళీ మీకు డిటిఓ, ఏసిటిఓ, ఏఎల్ఓ మొదలైనటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ 2 కిందకు వస్తాయి. ఇవి కూడా వీటన్నిటికీ మళ్ళీ చెప్తున్నా, డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్. డిగ్రీ, జస్ట్ డిగ్రీ ద్వారా మీరు ఈ జాబ్స్ అన్ని తెచ్చుకోవచ్చు. వీటితో పాటు ఇంకా గ్రూప్ 3 కూడా ఉంది. గ్రూప్ 3 అంటే మనం ఈరోజు చూస్తే ఇందులో నాన్ టెక్నికల్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఇక గ్రూప్ 4 అనేది ఇక కింద జాబ్స్, జూనియర్ అసిస్టెంట్స్, ఇక లోయర్ కేటగిరీలో ఉన్నటువంటి సాధారణమైన చిన్న ఉద్యోగాలు ఏదైతే ఉంటుందో ఇవి గ్రూప్ 4 కిందకి వస్తాయి. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ కొన్ని వేలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి నిర్వహణ చేసేది ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్లో, టీఎస్పీఎస్సి తెలంగాణలో. ఇవి కాకుండా ఇంకా మనకు ఇక నేనున్న టీచర్ని, నేను ఎలా అయ్యాను, నేను ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నియామకం కాదు నాది. డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అని టీచర్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో డిగ్రీ పూర్తి కావటం, దీని కూడా క్వాలిఫికేషన్. కొన్ని అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ టీచర్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, దాంతోపాటు టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది, డిఎడ్ అని. అదేవిధంగా హై స్కూల్లో టీచింగ్ చేయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్, జస్ట్ డిగ్రీతో పాటు టీచర్ ట్రైనింగ్, బిఎడ్ అనేది చేస్తాం. సో ఇది పూర్తయితే చాలు.
పెద్ద క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, సరే మనం తెచ్చుకోవచ్చు కావాలంటే పైన కూడా, బట్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇదే. సో వీటికి సంబంధించిన టీచర్ పోస్టులు నియమించేది మాత్రం డిఎస్సి అనేది ఉంటుంది. ఈ డిగ్రీ పూర్తి చేసుకుంటే దాంతోపాటు టీచర్ ట్రైనింగ్ కోర్స్ మీరు పూర్తి చేసినట్టయితే డిఎడ్ లేదా బిఎడ్ అనేవి 1 year కోర్సులు 2 years కోర్సెస్గా ఉన్నాయి డిగ్రీ పూర్తయిన తర్వాత. వీటిని పూర్తి చేసుకుంటే మీరు గవర్నమెంట్ కొన్ని వందల వేల టీచర్ల పోస్టులు కూడా మీరు పేపర్లో చూస్తూనే ఉంటారు, నియమిస్తూ ఉంటారు, మీరు దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇవి కాకుండా ఈరోజు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చూసినట్లయితే ఇవి ఉన్నాయి, గురుకులాల్లో టీచర్ పోస్టులు ఉన్నాయి. కొన్ని మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే రెగ్యులర్ స్కూల్స్ కంటే కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ అది ఏపీపీఎస్సీ వాళ్ళు, ఇక్కడ తెలంగాణలో టీఎస్పీఎస్సీ వాళ్ళే నిర్వహిస్తున్నారు, డిఎస్సికి సంబంధం లేదు. వాటిల్లో కూడా టీచర్ పోస్టులు ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది రిక్రూట్మెంట్ జరిగేది టీచర్స్కి సంబంధించింది, పోలీసుకి సంబంధించి నడుస్తుంది. ఎందుకంటే మిగతా సంస్థల కంటే అత్యంత పెద్ద ఉద్యోగులు ఉన్నటువంటి వ్యవస్థలు రెండే, ఒకటి పోలీసు, రెండోది టీచింగ్. సో వీటి ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తూ ఉన్నాయి. కొన్ని వందల వేల పోస్టులు నిర్వహిస్తున్నారు, 10,000, 20,000, 30,000 అట్లా. పోలీస్ కానిస్టేబుల్ కాడ నుంచి, ఎస్ఐ కాడ నుంచి మొదలు పెడితే ఇవి కూడా ఉన్నాయి. కానీ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ఇందాక చెప్పిన కదా, డిఎస్పీ కేటగిరీ పైదైతేనే మనం గ్రూప్ 1 కిందకు వస్తుంది. మిగతాది మొత్తం కూడా పిఆర్బి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటాం. వాళ్ళు స్పెషల్ నోటిఫికేషన్ ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు వెళ్ళాలంటే, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు రిక్రూట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఫిజికల్ టెస్టులు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే బాడీతో పాటు హైట్ ఇవన్నీ చూస్తారు, మీకు తెలుసు, అది రన్నింగ్ చేపిస్తారు, ఇదంతా తెలిసిందే. మీకు పోలీస్ వ్యవస్థలోకి వెళ్ళాలంటే పిఆర్బి వాళ్ళు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తారు. వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్ లాంటిది అయితే, ఇక ఎస్ఐ కనుక కావాలంటే మాత్రం డిగ్రీ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ, అది బీటెక్ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో ఏ కోర్సు తీసుకున్నా అన్ని రకాల ఉద్యోగానికి డిగ్రీ మీరుకి వెళ్ళొచ్చు. ఏ డిగ్రీ చేసినా 90%, 99% ఆఫ్ ది జాబ్స్కి ఏ డిగ్రీ తోటైనా వెళ్ళొచ్చు. ఓకేనా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పోస్ట్ ఉంది, అదేంటంటే లైబ్రరీరియన్స్ అంటాం. లైబ్రరీయన్లు అన్నీ ఇప్పుడు గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీటికి అసలు షార్టేజ్ ఉంది. దీనికి బిఎల్ఐఎస్సి అంటాం, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అనే కోర్సు మనం డిగ్రీ తర్వాత చేసుకోవచ్చు. అది చేసుకున్నట్లయితే చాలా అసలు సరిపడా క్యాండిడేట్స్ లేక వాటికి కొన్ని కాంపిటీషన్ తక్కువగా ఉంది. మీకు అవకాశం ఉంటే డిగ్రీ తర్వాత బిఎల్ఐఎస్సి కూడా చేసుకోండి. మీరు లైబ్రరీయన్లుగా రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడేటువంటి ఉద్యోగాలు ఇవి. చాలా మటుకు ఈరోజు అన్ని రకాలైనటువంటి స్కూల్స్లో, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలో ఈ లైబ్రరీయన్ పోస్టులు ఉంటున్నాయి. దీనికి కూడా మీరు ట్రై చేయడం అనేది చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా మీరు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కూడా స్పెషల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఏంది, ఏఈలు, అన్ని రకాలైనటువంటి పంచాయతీరాజ్లో కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, R&Bలో కావచ్చు, ఏఈలు, డిఈలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రతి మండలాల్లో పనిచేస్తూ ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మండలానికి ఒక ఆఫీసు, మీరు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసులు అని కనిపిస్తూ ఉంటాయి. వీటికి కూడా అన్ని రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు, డిగ్రీ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాంకింగ్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది. అన్ని రకాల బ్యాంకుల్లో క్యాషియర్ దగ్గర నుంచి మొదలు పెడితే బ్యాంక్ మేనేజర్ వరకు పోస్టులు ఉన్నాయి. అవి కూడా కొన్ని వందల వేల రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటుంది. వీటికి కూడా డిగ్రీనే క్వాలిఫికేషన్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చదువుతో పాటుగా మీకు ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అవగాహన పెంచుకొని, చదువు మాత్రమే కాకుండా ఈ జాబ్స్ పట్ల అవగాహన పెంచుకొని మీరు చదువుకునే వయసు నుండి వీటిపైన దృష్టి పెట్టి చదివినట్లయితే మీరు డిగ్రీలు పూర్తయ్యే రోజు డైరెక్ట్గా కాంపిటీషన్కి వెళ్ళకుండా కొంత అవగాహన పెంచుకొని 10th ఇంటర్లోనే మీరు దాన్ని ప్లానింగ్ చేసుకొని వచ్చినట్లయితే చదువుతో పాటు ఇవి కూడా పెట్టాలి. ఎందుకంటే చదువుతో మనకి ఏమీ ఆ సర్టిఫికేట్ తోటి జాబ్ రాదని చెప్పాను మీకు. ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సిందే. మెజారిటీ టాప్ మార్క్స్ తెచ్చుకుంటేనే జాబ్. 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి నీకు వాడు ఉద్యోగం ఇవ్వడు. ఓకేనా? సో ఈ వీడియో మీకు మోస్ట్ యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే మరి తప్పనిసరిగా షేర్ చేస్తారని ఆశిస్తూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ఉద్యోగులుగా చూస్తూ